హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ చోటీ వరల్డ్. ఇవాళ నేను మీకు మసాలా ఓట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిర్చి వీటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లోకి తాలింపు గింజలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఓట్స్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనము కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. సో దట్ ఇందులో లమ్స్ అనేవి ఫామ్ అవ్వవు, ఓట్స్ అనేవి వాటర్లో మంచిగా మిక్స్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మసాలాస్ అన్నీ బాగా కలిసేలాగా ఓట్స్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఓట్స్లోకి 1/2 లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే, ఇలా సింపుల్గా, హెల్తీగా, ఫాస్ట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో హెల్తీగా ఓట్స్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.